హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెప్స్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో క్వశ్చన్స్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్. ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలను గెలిచాడు? ఒక ఆటలో అవినాష్ అనే అబ్బాయి తన 6 స్నేహితులలోని ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 గోళీలు గెలిచాడు అనమాట. అయితే మొత్తం అవినాష్ ఎన్ని గోళీలు గెలిచాడు? మొత్తం స్నేహితులు 6, ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 గోళీలు గెలుచుకున్నాడు కాబట్టి 6 5లు 30. సో తన దగ్గర మొత్తం ఎన్ని గోళీలు ఉంటాయి అంటే 30 గోళీలు ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య మరియు 5ల లబ్దం 0 అయినా ఆ సంఖ్య. ఒక సంఖ్య మరియు 5ల లబ్దం 0 అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఒక సంఖ్యని 0తో కనుక మనం గుణించినట్లయితే, మల్టిప్లై చేసినట్లయితే దాని వాల్యూ అనేది 0 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 0. 0తో ఏ సంఖ్యని మనం గుణించినా దాని వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ. ఈ 4 రేషనల్ నెంబర్స్ని ఎడిషన్ చేసి వాటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మనం కిందున్న డినామినేటర్స్ 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 7, 11, 21, 22లకు ఎల్సిఎం వచ్చేసి 462 వస్తుంది అనమాట. ఈ 462ని 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంటే 66 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఆ 66ని మనం న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి కదా. సో 3 × 66 అంటే 198 వస్తుంది అనమాట. నెక్స్ట్ 462ని 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందో చూసినట్లయితే 42 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 42 × 6 చేసినట్లయితే 252 వస్తుంది. అయితే 6 అనేది మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -252 అవుతుంది అనమాట. నెక్స్ట్ 462ని 21 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంటే 22 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 462ని ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ 21 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంటే 22 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 22 ఇంటూ న్యూమరేటర్ అంటే 8 ఉంది కాబట్టి 8 22 వచ్చేసి 176 అవుతుంది అనమాట. ఇక్కడ 8 మైనస్ కాబట్టి -176. నెక్స్ట్ ఇక్కడ 22 ఉంది కదా, లాస్ట్ రేషనల్ నెంబర్లో డినామినేటర్ వచ్చేసి 22 ఉంది మనకి. 22 462ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంటే 21 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 21 ఇంటూ 5 105 అవుతుంది కదా. సో ప్లస్ 105. న్యూమరేటర్స్ అన్నిటిని ప్లస్ చేస్తే -125 వస్తుంది అనమాట. -125/462. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 -125/462. మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. ఆ 4 రేషనల్ నెంబర్స్ని ఎడిషన్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ 4 రేషనల్ నెంబర్స్కి డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కామన్ డినామినేటర్స్గా మార్చాలి. అలా మార్చాలి అంటే ఆ 4 డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 7, 11, 21, 22 అనే నెంబర్స్కి ఎల్సిఎం వచ్చేసి 462 అవుతుంది అనమాట. ఈ 462 అనేది ఫస్ట్ రేషనల్ నెంబర్లోని డినామినేటర్ ఎంత 7. ఈ 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది దీన్ని అంటే 66 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 66 ఇంటూ న్యూమరేటర్. సో న్యూమరేటర్ 3 ఉంది కాబట్టి 3 × 66 వచ్చేసి 198 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ డినామినేటర్ వచ్చేసి 11 ఉంది. 11 462ని 42 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 42 ఇంటూ 6 252 అనమాట. -252 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం -252 రాయాలి. నెక్స్ట్ థర్డ్ డినామినేటర్ వచ్చేసి 21. 21 462ని 22 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 22 ఇంటూ -8 వచ్చేసి -176. లాస్ట్ డినామినేటర్ వచ్చేసి 22. ఈ 22 462ని 21 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అండ్ 21 ఇంటూ 5 వచ్చేసి 105 కదా, ప్లస్ 105 వేస్తాం. సో ఈ పైన ఉన్నటువంటి అన్ని నెంబర్స్ని మనం సింప్లిఫై చేసినట్లయితే
ఫైనల్గా వచ్చేది -125 వస్తుంది. ఈ -125/462ని ఇంకా మనం రెడ్యూస్ చేయలేం కాబట్టి ఈ ఫ్రాక్షన్కి ఇదే లీస్ట్ ఫామ్ కాబట్టి సో మన ఆన్సర్ -125/462 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య. సో ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు బహుమతిగా ఇవ్వాలని, గెలవని వారికి 25 రూపాయలు బహుమతి ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే మొత్తం బహుమతులకి పంచవలసిన మొత్తం ఎంత అంటే 3000 రూపాయలు. అయితే ఈ పోటీలో మొత్తం పాల్గొన్న వారి సంఖ్య 63. గెలుపొందిన వారి సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మొత్తం ప్రైజ్ మనీ మనకి ఎంత ఇచ్చారు? ప్రైజ్ మనీ అనేది టోటల్గా 3000 రూపీస్ అన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, మొత్తం పార్టిసిపెంట్స్ ఎంతమంది ఇచ్చారు? 63 మంది. అయితే దీంట్లో ప్రైజ్ మనీ ఫర్ విన్నర్స్కి ప్రైజ్ మనీ 100 రూపీస్ అని నిర్వాహకులు డిసైడ్ చేయడం జరిగింది. అలానే నాన్ విన్నర్స్ అంటే ఓడిపోయిన వారికి 25 రూపాయలు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇప్పుడు ఇందులో గెలిచిన వాళ్ళు ఎంతమంది అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ముందుగా ఇందులో గెలిచిన వాళ్ళ సంఖ్యని మనం కనిపెట్టాలి. సో వాళ్ళ సంఖ్యని మనం ఎక్స్ అనుకుంటే ద నెంబర్ ఆఫ్ నాన్ విన్నర్స్, సో గెలిచిన వాళ్ళు ఎక్స్ అయితే 63 మందిలో గెలవని వాళ్ళు 63 - ఎక్స్ మంది ఉంటారు. సో గెలిచిన వాళ్ళ సంఖ్య ఎక్స్ అయితే గెలవని వాళ్ళ సంఖ్య 63లోంచి ఆ గెలిచిన వాళ్ళని తీసేస్తే ఇది గెలవని వాళ్ళ సంఖ్య. సో 63 - ఎక్స్ అనేది గెలవని వాళ్ళ సంఖ్య. ద టోటల్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, సో మొత్తం వాళ్ళు పంచినటువంటి మనీని మనం ఏ విధంగా రాయొచ్చు? ఒక ఈక్వేషన్ ఫామ్లో రాస్తే గెలిచిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు? 100 రూపాయలు ఇస్తున్నారు. సో 100 ఇంటూ గెలిచిన వాళ్ళ సంఖ్య, అలానే గెలవని వాళ్ళకి ఒక్కొక్కరికి 25 రూపాయలు ఇస్తున్నారు. సో గెలవని వారి సంఖ్య ఎంత అనుకున్నాం మనం? 63 - ఎక్స్ అనుకున్నాం. సో 25 ఇంటూ 63 - ఎక్స్ అనేది మొత్తం గెలవని వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్. సో టోటల్ అమౌంట్ వాళ్ళు డిసైడ్ చేసింది ఎంత? 3000. గెలిచిన వాళ్ళ అమౌంట్ ప్లస్ గెలవని వాళ్ళ అమౌంట్ ఈ రెండు కలిపితే మొత్తం 3000 అవ్వాలి. సో ఈ ఈక్వేషన్ కనుక మనం సాల్వ్ చేసినట్లయితే 25తో 63ని ఎక్స్ని మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా మనకి 100x ప్లస్ 1575 - 25x ఈజ్ ఈక్వల్ టు 3000 వస్తుంది. దీంట్లో లైక్ టర్మ్స్ అన్నిటిని మనం సింప్లిఫై చేసినట్లయితే 75x ఈజ్ ఈక్వల్ టు 1425 అని వస్తుంది. అంటే 100x లోంచి 25x తీస్తే 75x అండ్ 3000 నుంచి 1575 మైనస్ చేస్తే 1425 వస్తుంది. సో మనకి ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. దీన్ని సాల్వ్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 1425/75. సో 75లో 1425 అనేది మనకి 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 19 అనమాట. ఎక్స్ వాల్యూ 19. సో ఎక్స్ వాల్యూ 19 వచ్చింది అంటే విన్నర్స్ సంఖ్య ఎంత? 19 మెంబర్స్ విన్నర్స్. సో ఆప్షన్స్లో 19 ఉందేమో చూద్దాం. సో మనకి ఆన్సర్ 19 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 19. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. గెలిచిన వారి సంఖ్య ఎంత? 19 మంది గెలిచారు. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా మళ్ళీ చూడాలనుకుంటే వీడియోని రివైండ్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 5³ - 3³ విలువ. 5³ - 3³ విలువ చూసినట్లయితే 5³ వాల్యూ వచ్చేసి 25. 5³ అంటే మనందరికీ తెలిసిన విషయమే. 5 × 5 × 5, సో దాని వాల్యూ 125. మైనస్ 3³ అంటే 3 3s are 9, 9 3s are 27. సో 125 - 27 is 98. So correct answer is option 2. 98 is correct answer. నెక్స్ట్ క్వశ్చన్. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి. సో 24 మంది బాలికలు అలానే 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిష్పత్తిని అడుగుతున్నారు. అయితే ఏ విధంగా అడిగారో చూసినట్లయితే మొదట బాలికలు తర్వాత బాలురులు. సో ముందుగా మనం బాలికల సంఖ్యను రాసుకున్నాము, తర్వాత బాలుర సంఖ్యను రాసుకున్నాం.
అయితే 24 మరియు 16ని చూసినట్లయితే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్గా 8 అనేది వస్తుంది. సో 8 టేబుల్లో చూసినట్లయితే 8 3s ఆర్ 24, 8 2s ఆర్ 16. సో 3:2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విహారయాత్రకు వెళ్ళినటువంటి బాలికల మరియు బాలుర్ల నిష్పత్తి 3:2. నెక్స్ట్ క్వశ్చన్, 5/4ను శాతంగా మార్చిన, ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చేసి దాన్ని శాతంగా మార్చాలి అంటే మనం ఇంటూ 100 చేస్తాం. సో 5/4 ఇంటూ 100 అంటే 4 టేబుల్లో 100 మనకి 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5/25 ఆర్ 125. సో మనకి ఆన్సర్ వచ్చేసి 125% అనమాట. 5/4ని శాతంగా రాస్తే 125% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450, దానిపై 5% అమ్మకపు పన్ను విధించి చెల్లించవలసిన బిల్లు మొత్తం. సో ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు, అయితే దాని మీద 5% అమ్మకం పన్ను విధించినట్లయితే అంటే ట్యాక్స్ వేసినట్లయితే చెల్లించాల్సిన మొత్తం బిల్ ఎంత? సో ట్యాక్స్ అంటే మనం ఏం చేయాలి, బిల్ అయిన దానికి ఇంకా మనం యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా అయితే ఆ బూట్ల ఖరీదు 450 రూపాయలు, ఇప్పుడు దానిలోని మళ్ళీ 5% వాళ్ళు ట్యాక్స్ వేశారు కాబట్టి 450 రూపాయలలోని 5% కనుక మనం కనిపెట్టినట్లయితే 22.50 వస్తుంది. సో ఇది ఆ షాప్ వాళ్ళు వేసినటువంటి ట్యాక్స్ అనమాట. సో మనం ఎంత పే చేయాలి, ఆ వస్తువు అసలు ఖరీదు మరియు ఆ ట్యాక్స్ ని రెండింటిని కలిపి పే చేయాలి కాబట్టి ఈ 22ని 450కి యాడ్ చేసినట్లయితే 472.50 వస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 472.50. మొత్తం చెల్లించవలసిన బిల్ ఎంత, 472.50 పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, అసలు 200, సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం. అసలు ఎంత ఇచ్చారు? సో అసలుని మనం పి అని రాసుకున్నట్లయితే 1200 అసలు ఇచ్చారు. వడ్డీ శాతం కాబట్టి ఆర్ అని రాసుకున్నట్లయితే 12% ఇచ్చారు. అలానే టైమ్ టీ వచ్చేసి 3 సంవత్సరాలు ఇచ్చారు. సో ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం అడుగుతున్నారు. మొత్తం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. సో చెల్లించాల్సిన మొత్తం ఎంత, తీసుకున్న అసలు మరియు వడ్డీ రెండు కలిపి చెల్లించాలి కాబట్టి ముందుగా మనం దీనికి వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి. సో వడ్డీ ఎంత అవుతుంది అంటే దానికి యూస్ చేసే ఫార్ములా ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములాని యూస్ చేసి మనం వడ్డీ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ వడ్డీ ఎంత వస్తుంది అంటే 432 రూపాయలు వస్తుంది. ఈ 432 రూపాయలని అసలుకు గనక కలిపినట్టయితే 1200 మరియు 432 కలిపి 1632 రూపాయలు అవుతుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 17/4 యొక్క మిశ్రమ భిన్నం. ఇక్కడ 17/4 అనే భిన్నాన్ని ఇచ్చి దాన్ని మిశ్రమ భిన్నం కింద రాయమంటున్నారు. సో కింద ఉన్న ఆప్షన్స్ ని మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే 3 1s are 3 + 2 ఇక్కడ మనకి 5/3 వస్తుంది, అంటే ఇది కాదు. తర్వాత రెండోది చూసినట్లయితే 4 4 16 మరియు 1 17/4 అవుతుంది, అంటే ఈ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ని కూడా చెక్ చేసినట్లయితే 4 2 8, 8 + 3 11/4 వస్తుంది. సో ఇది కూడా కాదు. అలానే ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 4 1 4 + 3 కలిపినట్లయితే దానికి 7/4 వస్తుంది. సో ఇది కూడా కాదు. సో ఇచ్చినటువంటి భిన్నానికి మిశ్రమ భిన్నం ఏది అంటే 4 1/4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడింది. సో పరుగులు ఏ విధంగా చేశాడు, 45, 76, 25, 27, 18, 55. ఇవి ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసినటువంటి పరుగులు అనమాట. అయితే అతను చేసిన పరుగుల సగటు ఫైండ్ అవుట్ చేయాలి. సో సగటు అంటే మనందరికీ తెలిసినదే, దానికి ఫార్ములా వచ్చేసి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే 45 + 76 + 25 + 27 + 18 + 55 కనుక మనం చేసినట్లయితే
టోటల్ వచ్చేసి 246 వస్తుంది అనమాట. రాసుల మొత్తం ఎంత వస్తుంది? 246 వస్తుంది. అలానే రాసుల సంఖ్య ఎంత? 1 2 3 4 5 6. మొత్తం ఇవి ఎన్ని రాసులు ఉన్నాయి? 6 రాసులు ఉన్నాయి కాబట్టి 246/6. సో దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 41 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఎంత? ఆప్షన్ 2 41. నెక్స్ట్ క్వశ్చన్. 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి. సో ఒక చతురస్రం ఉంది, దాని భుజం పొడవు వచ్చేసి 7 సెంటీమీటర్లు ఇచ్చారు. భుజము పొడవు వచ్చేసి 7 సెంటీమీటర్లు ఇచ్చారు. దాని చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చతురస్రం చుట్టుకొలతకి ఫార్ములా చూసినట్లయితే 4 ఇంటూ భుజం. 4 ఇంటూ భుజం అంటే మనకి భుజం వాల్యూ ఎంత ఇచ్చారు? 7 ఇచ్చారు కాబట్టి 4 ఇంటూ 7 4 7 28. సో ఆప్షన్స్లో 28, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? 4 లంబకోణాలు ఉన్నటువంటి ఒక రాంబస్ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి రాంబస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ రాంబస్లోని 4 కోణాలు కూడా లంబకోణాలు అయినట్లయితే ఆ రాంబస్ ఈ విధంగా మారుతుంది అనమాట. 4 కోణాలు లంబంగా ఉన్న రాంబస్ని మనం ఏమని పిలుస్తామంటే చతురస్రం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘగణమునకు గల మొత్తం తలముల సంఖ్య. ఒక క్యూబాయిడ్కి ఉండే మొత్తం ఫేసెస్ అడుగుతున్నారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 6 ఫేసెస్ ఉంటాయి ఒక క్యూబాయిడ్కి. నెక్స్ట్ క్వశ్చన్. లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయినా ఆ కోణం. లంబకోణం కన్నా పెద్దది ఉండాలి, అలానే సరళ కోణం కన్నా చిన్నది ఉండాలి. అయితే లంబకోణం అంటే ఎంత? లంబకోణం అంటే 90 డిగ్రీలు, అలానే సరళ కోణం అంటే 180 డిగ్రీలు. సో 90 డిగ్రీలకు మరియు 180 డిగ్రీలకు మధ్యలో ఉండే కోణాన్ని మనం ఏమని పిలుస్తాం? అధిక కోణం అని పిలుస్తాం. ఈ అధిక కోణాన్ని ఏమని చెప్పొచ్చు? 90 డిగ్రీల కన్నా పెద్దది, 180 డిగ్రీల కన్నా చిన్నది. అందుకని ఏమని ఇచ్చారంటే లంబకోణము కన్నా పెద్దది మరియు సరళ కోణము కన్నా చిన్నది అని ఇచ్చారు. అయితే మిగిలిన ఆప్షన్లు చూద్దాం. అల్పకోణం అంటే దీని వాల్యూ వచ్చేసి 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండేది అల్పకోణం. పరావర్తన కోణం అంటే 180 డిగ్రీలకు మరియు 360 డిగ్రీలకు మధ్య ఉండేదాన్ని పరావర్తన కోణం అంటాం. అంటే 180 డిగ్రీల కన్నా పెద్దది, 360 డిగ్రీల కన్నా చిన్నది. ఈ విధంగా మధ్యలో ఉండే కోణాన్ని పరావర్తన కోణం అంటాం. అలానే అధిక కోణం అంటే చూసాం కదా, 90 డిగ్రీల కంటే పెద్దది, 180 డిగ్రీల కంటే చిన్నది. ఇక సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు ఉన్నదాన్ని మనం సంపూర్ణ కోణం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య. ఒక లైన్ సెగ్మెంట్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయని అడుగుతున్నారు. రేఖాఖండం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎన్ని చివరి బిందువులు ఉంటాయని అడుగుతున్నారు. రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం. క్యాడెట్లు కవాతు చేస్తున్నారు. ఆ కవాతులోని ఒక్కొక్క అడ్డు వరుసలో 5 క్యాడెట్లు ఉన్నారు. అయితే మొత్తం క్యాడెట్ల సంఖ్య తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిల్లో మనకు ఉపయోగపడే నియమం ఏదని చెప్పి అడుగుతున్నారు. సో మనకి తెలిసిన విషయమే, ఒక లైన్లో 5 ఉంటే మొత్తం అలాంటి లైన్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని ఆ లైన్ల సంఖ్యను మరియు ఒక్కొక్క లైన్లో ఎంతమంది ఉన్నారు అనే సంఖ్యను మల్టిప్లై చేస్తే మనకి మొత్తం క్యాడెట్ల సంఖ్య వస్తుంది. సో అలాంటి నియమాన్ని తెలిపేది ఆప్షన్ 2. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 5n అనే నియమం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ను కారణాంక విభజన చేయగా. దీన్ని కారణాంక విభజన చేసినట్లయితే ఈ మూడిటిలోని చూస్తే ఇక్కడ మనకి x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴
ఈ మూడిట్లోని కామన్గా మనకి లీస్ట్ అంటే ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. అలానే ఎక్స్ స్క్వేర్తో పాటు ఈ అన్ని నెంబర్స్ నుంచి మనం కామన్గా 2ని కూడా కామన్ తీయచ్చు అనమాట. సో 2x² ఈ 3 టర్మ్స్ లోంచి కామన్ తీసిన తర్వాత 10x² లో రిమైనింగ్ ఏముంటుంది 5 ఉంటుంది. సో ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేసినట్టయితే 5 2 10 ఇంటూ x² 10x² అండ్ మైనస్ 18x³ నుంచి మనం 2x² ని కామన్ తీసినట్లయితే 9x రిమైనింగ్ ఉంటుంది అనమాట. వీటిని మళ్ళీ మల్టిప్లై చేసినట్లయితే 2 9s are 18x² ఇంటూ x³ చివరిగా 14x⁴ నుంచి 2x² ని కామన్ తీసాక రిమైనింగ్ ఏముంటుంది 14 నుంచి 2ని కామన్ తీసాం కాబట్టి 7 రిమైన్స్ అండ్ అలానే x⁴ నుంచి x² ని కామన్ తీసాం కాబట్టి x² ఉంటుంది. సో ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే 2 7s are 14 x² ఇంటూ x² x⁴ అవుతుంది అనమాట. సో వీటిని ఫ్యాక్టరైజ్ చేస్తే ఏ విధంగా వచ్చింది మనకి 2x² ఇంటూ 5 మైనస్ 9x ప్లస్ 7x² అని వచ్చింది. సో వీటిని బట్టి మనం ఆన్సర్ చూసినట్లయితే మనకి 2x² అనేది ఓన్లీ ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 2x² ఇంటూ 7x² మైనస్ 9x ప్లస్ 5. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు మనకి, దీన్ని సూక్ష్మీకరించి ఘాత రూపంలో జవాబు తెలియచేయమంటున్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేసి చూద్దాము. 2⁵ డివైడెడ్ బై 2⁵ అని ఉంది. అంటే a⁴m/a⁴n అని ఉంటే మనం ఏమని రాస్తాం a⁴m - n అని రాస్తాం కాబట్టి ఇక్కడ 2⁵ - 8 అవుతుంది. 2⁵ - 8 అంటే ఇది 2⁻³ బ్రాకెట్లో మనకి 2⁻³ వచ్చింది అండ్ హోల్ పవర్ 5 ఉంది కాబట్టి a⁴m ఇంటూ హోల్ పవర్ n ఉంటే 2⁻³ ఇంటూ 5. సో బేస్ ఏముండి 2 పవర్స్ ఉంటే మనం ఆ 2 పవర్స్ని మల్టిప్లై చేయాలి కదా. సో 2⁻³ ఇంటూ 5 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 2⁻15 అండ్ 2⁻15 ఇంటూ ఇంకా మిగిలింది ఏముంది 2⁻15 ఇంటూ మిగిలింది 2⁻5 ఉంది. సో బేసెస్ ఏముండి పవర్స్ డిఫరెంట్ ఉంటే a⁴m ఇంటూ a⁴n అయితే ఏమని రాస్తాం మనం a⁴m ప్లస్ n అని రాస్తాం. సో 2⁻15 ప్లస్ మైనస్ ఆఫ్ 5 2⁻15 ప్లస్ మైనస్ 5. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 2 టర్మ్స్ నెగిటివ్ టర్మ్స్ అంటే రెండు కూడా రుణ సంఖ్యలు కాబట్టి 15 మరియు 5ని కలిపినట్లయితే మనకి 20 వస్తుంది 2⁻20. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 2⁻20 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా t యొక్క 3/4 వంతులు 15. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయమంటున్నారు. సో t యొక్క 3/4 వంతులు అంటే 3/4 వంతులు అంటే 3/4 యొక్క అనేది మనకి ఇక్కడ హాఫ్ కాబట్టి హాఫ్ అంటే మల్టిప్లికేషన్ అంటే 3/4 ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పి రాయొచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ మనకి ఆప్షన్ 2లో ఉంది. 3/4 t ఈజ్ ఈక్వల్ టు 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 703 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చగా 703 సెంటీమీటర్లు ఇచ్చేసి దాన్ని మనల్ని మీటర్లోకి మార్చమంటున్నారు. అయితే ఒక మీటర్ 100 సెంటీమీటర్లు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ని 100తో భాగించాలి. 703/100. సో కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 ప్లేసుల తర్వాత డెసిమల్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ 7.03 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 703 సెంటీమీటర్లు అనే దాన్ని మీటర్లోకి మార్చినట్లయితే ఏమని వస్తుంది 7 మీటర్లు మరియు 3 సెంటీమీటర్లు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన 1 గంట 10 సెకండ్లను మొత్తం సెకండ్లలోకి మార్చమంటున్నారు. సో 1 గంట అంటే మొత్తం ఎన్ని సెకండ్లు 1 గంట అంటే 3600 సెకండ్లు. అలానే 12 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు 720 సెకండ్లు. చివరగా ఇచ్చింది 10 సెకండ్లు కాబట్టి ఈ మొత్తాన్ని కలిపినట్లయితే మనకి మొత్తం సెకండ్లలోకి మారుతుంది అనమాట. సో మొత్తం కలిపితే
4330 సెకండ్లు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ల క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూవైశాల్యం కనుగొనండి. సో ఒక క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనానికి సంబంధించి ఘనపరిమాణం ఇచ్చారు. ఘనపరిమాణం ఎంత ఇచ్చారు అంటే 625 క్యూబిక్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అలానే దాని యొక్క ఎత్తు వచ్చేసి 25 సెంటీమీటర్లు ఇచ్చారు. ఈ రెండింటిని ఉపయోగించి మనం ఆ దీర్ఘఘనం యొక్క భూవైశాల్యాన్ని కనుగొనాలి. అయితే ఫార్ములా వచ్చేసి ఘనపరిమాణం వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యం అంటే బేస్ ఏరియా అని రాస్తాం. భూవైశాల్యము మరియు ఎత్తు యొక్క లబ్ధం అన్నమాట. ఘనపరిమాణం ఫార్ములా ఏంటి మనకి? ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు అన్నమాట. అయితే ఘనపరిమాణం 625 ఇచ్చారు. ఈ 625 ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యం మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాము, లేదంటే భూవైశాల్యం అని చెప్పి ఉంచుతాం. అయితే ఎత్తు ఎంత ఇచ్చారు? 25 ఇచ్చారు. ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకి భూవైశాల్యం కావాలి కాబట్టి 25 అనేది 625ని భాగిస్తుంది. భూవైశాల్యం వచ్చేసి 625/25 అవుతుంది అన్నమాట. సో 25 అనేది 625ని 25 సార్లు భాగిస్తుంది. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25 సెంటీమీటర్లు పర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి. ఒక వృత్తం వ్యాసం ఇచ్చారు 28 సెంటీమీటర్లు, దాని వృత్త పరిధిని కనుగొనమంటున్నారు. వృత్తం యొక్క పరిధి కనుగొనమంటున్నారు కాబట్టి మనకు వ్యాసం ఇచ్చారు కాబట్టి వృత్త పరిధి కనుగొనడానికి ఫార్ములా వచ్చేసి పై డి అన్నమాట. మనకి వ్యాసం ఇచ్చారు కాబట్టి మనం పై డి వేసుకుంటున్నాం. ఇక్కడ డి అంటే మనకి వ్యాసం. పై వాల్యూ 22/7 ఇంటూ వ్యాసం వచ్చేసి 28. 7 4లు 28, 4 22లు వచ్చేసి 88 అన్నమాట. సో ఆన్సర్ ఆప్షన్ 4. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత? 88 సెంటీమీటర్లు అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెప్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ని డిస్కస్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.